హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ మోహన్ లాల్, మంజు వారియర్ అండ్ టొవినో థామస్ యాక్ట్ చేసి అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్న లైక్ L2 ఎంపురాన్ మూవీ రివ్యూ. సో ఈ మూవీ బాగుందా బాగాలేదా, లేదా నాకు నచ్చిందా లేదా అనే విషయం అనేది ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. బికాస్ కొంతమందికి ఈ మూవీ అయితే నచ్చుతుంది, బట్ కొంతమందికి ఈ మూవీ అయితే నచ్చదు అనమాట. అది ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. ఈ మూవీని జడ్జ్ చేయడం కూడా కొంచెం కష్టము, బికాస్ కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం కొన్ని డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా నాకైతే జస్ట్ ఓకే అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ లూసిఫర్ క్లైమాక్స్లో మనం చూసుకుంటే కనుక లైక్ మోహన్ లాల్ వచ్చేసి లైక్ టొవినో థామస్ని సీఎం చేసేసి తనైతే అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతాడు. సో 5 years టొవినో థామస్ వచ్చేసి కేరళ స్టేట్ని అయితే రూల్ చేస్తాడు. అండ్ రూల్ చేసిన తర్వాత జనాలకైతే ఏమైతే మంచి చేయడు. సో ఆ విషయం తను కూడా తెలుసుకుంటాడు. అండ్ తెలుసుకున్న తర్వాత తను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అనేది తీసుకుంటాడు. సో తన పార్టీ అనేది ఒక అలయన్స్ లైక్ అభిమన్యు సింగ్ వాళ్ళతో ఒక అలయన్స్కి అయితే వెళ్తాడనమాట. అసలు అభిమన్యు సింగ్ ఎవరు అండ్ తనకి అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్కి అసలు రైవల్రీ ఏంటి అనేది మనం అంతా సినిమాలో చూడాలి. బట్ ఆ టొవినో థామస్ తీసుకున్న డెసిషన్ అనేది లైక్ మంచి వరకు నచ్చదు, బట్ అట్ ద సేమ్ టైం పార్టీ మెంబర్స్ కూడా అయితే నచ్చదు. సో అప్పుడు మళ్ళీ స్టేట్ని కాపాడడానికి మోహన్ లాల్ అయితే వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాల పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ మోహన్ లాల్ కానీ, మంజు వారియర్ కానీ, టొవినో థామస్ కానీ అండ్ పృథ్వీరాజ్ కుమారన్ కానీ అండ్ అభిమన్యు సింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు మోహన్ లాల్. సో ఆయనకు యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక సటిల్ పర్ఫార్మెన్స్, బట్ అట్ ద సేమ్ టైం ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. సో మోహన్ లాల్ ఇంట్రో ఫైట్ కానీ అండ్ క్లైమాక్స్ ఫైట్ కానీ అండ్ హెలికాప్టర్స్ అని యూజ్ చేసిన విధానం కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాటోగ్రఫీ కానీ లైక్ విజువల్గా సినిమా అయితే చాలా బాగుంది. లైక్ మూవీ అంతా చాలా గ్రాండియర్గా అయితే ఉందన్నమాట. అండ్ లొకేషన్స్ కానీ అన్ని విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ మూవీలో వచ్చే కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సినిమాల మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఒక స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీని ఇంతకుముందు మనం చాలా సినిమాలు అయితే చూసాము. అండ్ మూవీ రన్ టైం కూడా కొంచెం ఎక్కువ. సో 3 hours ఉంటుంది. అండ్ ఈజీగా మనం అయితే కొంచెం ట్రిమ్ చేయవచ్చు. అండ్ ఇంకొక నాకైతే మైనస్ పాయింట్ కానీ నాకేమనిపించింది అంటే ఈ మూవీలో మోహన్ లాల్ ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ ఒక 1 hour తర్వాత వస్తారనమాట. సో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. సో మూవీ అనేది సో కొంచెం లెంత్ కూడా చాలా ఎక్కువ. అండ్ అభిమన్యు సింగ్ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక లైక్ మూవీ స్టార్టింగ్లో తనైతే చాలా స్ట్రాంగ్ అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యకపోతే తన క్యారెక్టర్ కూడా అయితే డల్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ క్లైమాక్స్లో మనం చూసుకుంటే కనుక ఒక Part 3 కూడా లీడ్ అయితే జరిగింది. అండ్ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క మలయాళం సినిమాకి మనం చూసుకుంటే కనుక లైక్ మైనస్ పాయింట్ అయితే అదే ఉంటుంది. బట్ ఈ మూవీ కూడా అంతే. సో కొంచెం స్లోగా అయితే ఉంటుంది అనమాట. బట్ మూవీలో కొన్ని హై మూమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీలో కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి, బట్ అట్ సేమ్ టైం కొన్ని మైనస్ పాయింట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. బట్ ఓవరాల్ మూవీ నాకైతే ఓకే అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీని అయితే తెలుగు వర్షన్ అయితే చూడలేదు. సో తమిళ వర్షన్ అయితే చూడడం అయితే జరిగింది. సో తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది అని తెలుగులో ఏమైనా సీన్స్ డిలీట్ చేస్తారనే విషయం నాకైతే తెలీదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.